మేధాసి దేవి విదితాఖిల శాస్త్రసార దుర్గాసి దుర్గ భవసాగర నౌరసంగ శ్రీకైట భారి హృదయైక కృతాధివాస గౌరీ త్వమేవ శశిమౌలి కృత ప్రతిష్ఠ యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఉగాది అనగానే మొత్తం అంతా కూడా మన భారతదేశంలో పల్లె పల్లెలు అన్నీ కూడా పండగ వాతావరణాన్ని సంతరించుకుంటాయి. అందరూ దేవాలయాలలోకి వెళ్ళడము, సాయంకాలం కాగానే పంచాంగం వినాలి. ఆ దేవాలయంలో బ్రాహ్మలు పంచాంగం చెప్తారట. ఆ సంవత్సరం నాకు ఎట్లా ఉంటుందో ఏంటో అనేటువంటి కుతూహలం బాగా ఉంటుంది అందరిలో కూడా. మనం ఈ ఉగాది పర్వదినాన్ని మనం ఆలోచన చేసినట్టయితే ఏమవుతుంది, ప్రకృతి అంతా కూడా మనకు ఎంత కనిపిస్తుంది కదా. ఈ సమయంలోనే చెట్లన్నీ కూడా ఆకులన్నీ రాలి కొత్తనైనటువంటి చిగుర్లను ఉనర్చి మంచిగా కొత్త కొత్త ఆకులనంతా కూడా రూపుదిద్దుకొని ప్రకృతి అంతా కలకలలాడుతూ ఉంటుంది. దాంతోపాటు మీనరాశిలో సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా సమాగము చెందటము, రాత్రి పగలు ఈరోజు ఒకేలాగా ఉండటము మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏ మతాన్నైనా తీసుకోండి, బాహ్య ప్రపంచంలో మనకు వేరే మతాలకు ఉన్నటువంటి భేదం ఏంటో తెలుస్తూ ఉంటుంది. మనకు పూర్వకాలంలో ఋషులందరూ కూడా గొప్పనైనటువంటి వేదాంగములైనటువంటి జ్యోతిష్యాన్ని మనకు అందించడం జరిగింది. దానితో బ్రాహ్మణులందరూ కూడా గణన చేస్తూ సిద్ధాంతులందరూ కూడా సిద్ధాంత విభాగం చేసి గణన చేస్తూ ఏ రోజు మనకు చంద్రగ్రహణం వస్తుంది, ఏ రోజు సూర్యగ్రహణం వస్తుంది, ఏ గ్రహము ఏ రోజు ఎట్లా సంచారం చేస్తాడు అనేటువంటి విషయాలలో, ఏ కార్తీ ఎప్పుడు ప్రవేశం చేస్తుంది అనేటువంటి పెక్కు విషయాలు మనకు సూచన చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా గణన చేస్తూ ఈ సంపదంతా ఎక్కడి నుంచి వచ్చింది, మనకు పూర్వకాలంలో నుంచి వచ్చినటువంటి ఋషుల ద్వారా మనకు సంక్రమించింది. ఇంత గొప్పనైనటువంటి వైజ్ఞానికమైనటువంటి విషయాలు మనకు హిందూ ధర్మానికి మాత్రమే ఉన్నాయి, ఎవ్వరికీ లేవు. దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దానివల్ల మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటము. ఉగాది రోజు ఎందుకు పంచాంగం వినాలి, మనమంతా ఒక డైరీ ప్రిపరేషన్ చేసుకోవటము, రేపటి కార్యక్రమాలు ఏమేం చేయాలి అనేటువంటి విషయాలు ఒకరోజు ముందుగానే మనం రూపకల్పన చేసుకున్నట్టుగా ఉగాది రోజు పంచాంగ శ్రవణము వినటము మూలకంగా ఏమవుతుంది, ఆ సంవత్సరము నేను ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ కార్యక్రమాలు చేయొద్దు, గృహ నిర్మాణం చేయాలా వద్దా, వివాహానికి నా కూతురుకు కొడుకుకు వివాహం చేయాలా వద్దా, ముందుకు వెళ్ళాలా వద్దా, ఒక వ్యాపారాన్ని ఆరంభం చేయాలా వద్దా, ఎన్నో రకమైనటువంటి అంశాలు మనం రూపకల్పన చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక గైడ్, ఒక డైరీ రాసుకునేటువంటి విధానం ఇదంతా కూడా. మాకు గ్రహచారం బాగాలేదు, మాకు ఈ సంవత్సరం పూర్తిగానే బాగా లేదట. కొన్ని రాశుల వారికి ఉంటుంది కదా, కొన్ని గ్రహాలు బాగా లేకపోతే ఆ సంవత్సరం వానికి పాపం గ్రహచారం బాగా ఉండదు. ఉండకపోతే ఏమవుతుంది, ఉండలేదు అనేటువంటి విషయము మనకు ఈ సంవత్సరం బాగాలేదు అనేటువంటి విషయం తెలుసు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తద్వారా సక్సెస్ను పొందవచ్చు. కొన్ని రాశులకు గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి విపరీతంగా, తను ఓవర్ కాన్ఫిడెన్స్తో బాగా పరిగెత్తకుండా ఉండి తన లిమిటేషన్లో తను పరిగెత్తితే సక్సెస్ను పొందుతాడు విపరీతంగా. దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏం చేస్తారు ఉగాది రోజున? ఉగాది రోజున అందరికీ తెలిసే ఉగాది పచ్చడి మనమంతా తింటాము. యద్ వర్షాదౌ నింబకుసుమం శర్కరామ్లఘృతైర్యుతం భక్షితం పూర్వయామేచ తద్వర్షం సౌఖ్యదాయకం. కారము, వగరు, ఉప్పు, పులుపు, తీపి, చేదు ఇవన్నీ మిశ్రితమైనటువంటి కలగలిసినటువంటి ఈ ఉగాది పచ్చడి ఏదైతే ఉందో ఏమేం కలుపుతాము దానిలో? నింబ కుసుమం, వేప పువ్వు కలుపుతాము,
మామిడి వక్కలు కలుపుతాము, నెయ్యి కలుపుతాము, చింతపండు కలుపుతాము, ఉప్పు కారము కలుపుతాము, ఇంగు కలుపుతాము. ఈ రకంగా 6 రకాల పదార్థాలు మిశ్రమాన్ని చేసి మనము ఆ రోజు ఉదయమే తీసుకోవటం మూలకంగా ఏమైతుంది? మరీచి ఇంగు లవణ ద్యజామోదామ శర్కరా తింత్రిని నింబ కుసుమం భక్షయేతు రోగశాంతయే. ఇది మనకు రోగాలను అంటే వచ్చేటువంటి రోగాలను ఉపశమించేటట్టు చేస్తుంది. అంటే ఇది ఒక టీకాలాగా. మనకు వర్షాకాలం వస్తుంది అనగానే టీకాలు వేసుకోవాలి వచ్చేటువంటి రోగాల ద్వారా మనం ఉపశమింపబడటానికి అని చెప్పేసి టీకాలు వేస్తారు కదా. అట్లా ఉగాది రోజు ఎవరైతే ఈ షడ్రసోపేతమైనటువంటి ఈ పచ్చడి ఉగాది పచ్చడిని సేవిస్తున్నారో మనకు శాస్త్రం ఏం చెప్తుంది? వారు రోగాల ద్వారా ఉపశమింపబడుతారు. దాన్ని తీసుకోవడంలో అంత తాత్పర్యం ఉంది. కాబట్టి ఎప్పుడో సాయంకాలం పంచాంగ శ్రవణం చేసిన తర్వాత మనము పచ్చడి తీసుకోవటం కాదు. ఉదయాత్ పూర్వమే ప్రొద్దున్నే లేచి మంగళ స్నానాలు చేసి మంచిగా దేవతా దర్శనం చేసుకొని, తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని, గురువులకు నమస్కారం చేసుకొని, దేవాలయ సందర్శన చేసి వచ్చేసి మనం ఈ ఉగాది పచ్చడిని సేవించటం మూలకంగా మనందరికీ ఒక టీకాలాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఎటువంటి సంశయం లేదు. మనకు ఉగాది అనగానే మనకు కొత్త సంవత్సరం వస్తుంది. పోయిన సంవత్సరం శోభకృత నామ సంవత్సరం, ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరము అని ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా. అసలు చిన్నప్పుడు ఏం చేసేది? ఇప్పుడు చిన్న పిల్లలకు అంతా తల్లిదండ్రులు ఎవరు చెప్పటం లేదు, కానీ చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ప్రభావ విభవ శుక్ల ప్రమోదుత ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖ భవ యువ అనుకుంటూ సంవత్సరాల పేర్లు జ్ఞాపకం చేయించేటువంటి వారు. పక్కకు పడుకోబెట్టుకొని ప్రభావ విభవ శుక్ల ప్రమోదుత ప్రజోత్పత్తి అంటూ ఈ విధంగా నేర్పేటువంటి వారు. ఏమైతుంది? నేర్పితే ఏమవుతుంది? ఆ సంవత్సరం పేరు వస్తే తద్వారా పేరు ద్వారా వచ్చేటువంటి అర్థము మనకు అర్థమయ్యి ఆ సంవత్సర ఫలితాంశం ఊరికే అర్థమవుతుంది, మనకు బోధపడుతుంది. ఇప్పుడు మనకు 2019-2020 సంవత్సరంలో వికారినామ సంవత్సరం వచ్చింది. మనమే అన్నీ పునశ్చరణ చేసుకోవాలి. గత సంవత్సరాలలో ఏమైంది, ఆ సంవత్సరం పేరేంటిది, ఎట్లా సంభవించింది, మరి ఈ సంవత్సరం ఎట్లా జరగబోతుంది. ఏమన్నా మైనస్ ఈ సంవత్సరం వస్తుంటే దానికి మనం ఉపశమన మార్గాలు ఏది వెతుక్కుంటే మనం సక్సెస్ను పొందుతాము. 2019-20లో ఏమొచ్చింది? వికారినామ సంవత్సరం వచ్చింది. దాని పేరే వికారి, అంటే అంత వికృతే. కరోనా లాంటి పెనుభూతం వచ్చింది మనకు. ప్రపంచమంతా కూడా ఆటుపోట్లు సంభవించినాయి. దాని తర్వాత సంవత్సరం ఏం వచ్చింది? శార్వరినామ సంవత్సరం వచ్చింది. అంటే ఏంటంటే చీకటి. ఆ సంవత్సరం కూడా కరోనా మళ్ళా విలయతాండవం చేసింది కాదా. మళ్ళా తర్వాత ఏమొచ్చింది? ప్లవనామ సంవత్సరం. ప్లవ అంటే ఏంది? నావా అని చెప్పుకున్నాం మనం అప్పుడే. అప్పుడు పంచాంగ శ్రవణప్పుడు ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరము. గత సంవత్సరాల్లో జరిగినటువంటి ఉపద్రవాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపద్రవాల నుంచి, ఆ ఉపద్రవాలు అనేటువంటి సముద్రం నుంచి మనల్ని ప్రభు అయినటువంటి రామేశ్వరుడు ఈ ప్లవ అనేటువంటి నౌక ద్వారా మనల్ని ఒడ్డుకు పట్టించాలి అని చెప్పి ఆ రోజు మనం అనుకున్నాము. పంచాంగ శ్రవణంలో అందరూ చూసే ఉంటారు. ప్లవనామ సంవత్సరం అప్పుడు మనల్ని అందరినీ ఒడ్డుకు పెట్టించడం జరిగింది. దాని తర్వాత శుభకృత నామ సంవత్సరం వచ్చింది, అంతా శుభములే చేసింది. దాని తర్వాత మళ్ళా పూర్వ వైభవం తెచ్చింది గత సంవత్సరం శోభకృత నామ సంవత్సరము. మళ్ళా గణనీయంగా మన దేశం యొక్క ఔన్నత్యము విశ్వవ్యాప్తమై విశ్వానికే గురువు అనేటువంటి పేరును మళ్ళా గాంచింది. దానికి మన భారతదేశమే వివిధ దేశాలకు మందులు ఔషధాలు పంపి, ఆహార ధాన్యాలు పంపి విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని మన దేశం యొక్క పేరు కీర్తిని బాగా ఇనుమడింపజేసింది కదా. ఇదంతా అనుకున్నాము కదా, ఇదంతా నిజంగానే జరిగింది కదా. మరి ఈ సంవత్సరం ఏంటి? ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరము.
కదా. క్రోధము అంటే కోపము. మనకు శ్రీకృష్ణుడు గీతలోనే చెప్తాడు, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని. క్రోధాత్ భవతి సమ్మోహ. ఎవరైతే క్రోధాన్ని కలిగి ఉంటారో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అటువంటి సమ్మోహనం కలిగినటువంటి వ్యక్తులకు ఏమవుతుంది? బుద్ధినాశక. వాని బుద్ధి క్షీణించి వాడు ఇంకా వెట్టి చేస్తూ ఉంటాడు. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధం ద్వారా వాని మతి చక్కగా పనిచేయదు. మతి చక్కగా పనిచేయకపోతే వాని బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశనంతో వాడు ఎన్ని చెడు కార్యాలు చేయాలో అన్ని చెడు కార్యాలు చేస్తూ సంఘానికి వాడొక విద్రోహిగా మారిపోతాడు. అటువంటి క్రోధినామ సంవత్సరంలోకి మనం ప్రవేశించినాం. క్రోధినామ సంవత్సరంలోకి ప్రవేశిస్తే మరి ఎట్లా, ఎటువంటి ఆటుపోట్లు సంభవిస్తాయట? మరి క్రోధినామ సంవత్సరం అయితే వస్తుంది. నేనంటున్నాను, ప్రభు అయినటువంటి రామేశ్వరుని పాదాలను మనం ఆశ్రయించిన తర్వాత, తల్లి అయినటువంటి జగజ్జనని పాదాలను మనం ఆశ్రయించిన తర్వాత, ఆ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అయితే ఏంది, ఏ సంవత్సరం అయితే ఏంటి? అమ్మవారి పాదాలెందు నీ మనస్సును లగ్నం చేస్తే ఏ సంవత్సరం అయితే ఏంటి నీకు? మీరు ధర్మాన్ని ఆచరణ చేయండి. మీరు ధర్మాన్ని ఆచరణ చేస్తే ఏ సంవత్సరము కూడా, ఏ గ్రహము కూడా మిమ్మల్ని ఏమీ చేయదు, చూస్తూ పోతుంది. మనం ధర్మాన్ని ఆచరణ చేసి అవే మనకు భయపడతాయి కదా. ఎటువంటి మనము గతి తప్పుతేనే ఈ గ్రహాల యొక్క ప్రతికూలతలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి, దానిలో సందేహం లేదు. ఈ క్రోధినామ సంవత్సరము ఆరంభము కావటమే చతుర్గ్రహ కూటమితో ఆరంభమైంది. 355 రోజుల పాటు సాగేటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో పరస్పర శత్రుగ్రహాలైనటువంటి కుజుడు, శని, ఈ రెండు గ్రహాలు కూడా, ఈ ఇద్దరు కూడా ఒకరు రాజుగా ఒకరు మంత్రిగా మనకు ఉండడం జరిగింది. ఇది అందరూ గమనించాలి. 2024 ఏప్రిల్ 23 వరకు రాజు మంత్రిగా ఉన్నటువంటి పరస్పర శత్రుగ్రహ శని కుజులు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. చైత్ర పూర్ణిమ తదుపరి జూన్ 31 వరకు మీనరాశిలో కుజుడు, రాహువు ఇద్దరూ కలిసి ఉండటము ఈ సంవత్సరం యొక్క గ్రహస్థితులు కొన్ని ముఖ్యమైనటువంటివి. ఈ క్రోధినామ సంవత్సరాన్ని మనం ఆలోచన చేసినట్టయితే, ఎట్లాగైతే మనకు మన మంత్రిమండలి ఏ విధంగానైతే ఉంటుందో, ముఖ్యమంత్రి, ఉపమంత్రులు, ఆర్థిక శాఖ ఇట్లా మనకు ఉంటాయి కదా, అట్లాగే నవనాయకులు కూడా మన ఋషులు మనకు అందించడం జరిగింది. మనకున్నటువంటి ఈ 12 గ్రహాలే, దానిలో ఉన్నటువంటి 9 గ్రహాలు నవనాయకులుగా ప్రతి సంవత్సరము కూడా మనకు నియమింపబడతారు. ఈ సంవత్సరానికి రాజు ఎవరయ్యా? ఏ వారమైతే ఉగాది పర్వదినము ఆరంభమవుతుందో ఆ రోజుకు గల గ్రహాధిపతే ఆ సంవత్సరానికి రాజుగా నియమింపబడతాడు. ఈరోజు ఏంటిది? మంగళవారం. ఈరోజు ఆరంభమైంది ఉగాది. మంగళుడు అంటే ఏంటి? కుజుడు. అంగారకుడు ఈ సంవత్సరము మనకు రాజుగా ఉన్నాడు. మంత్రిగా శని ఉన్నాడు. సేనాధిపతి శుక్రుడు. సస్యాధిపతి కుజుడు. ధాన్యాధిపతి రవి. అర్ఘ్యాధిపతి శుక్రుడు. మేఘాధిపతి శుక్రుడు. రసాధిపతి గురువు. నీరసాధిపతి కుజుడు. మనకున్నటువంటి ఈ నవనాయకులలో పాపగ్రహ ఆధిపత్యము ఎక్కువగా ఉండటం ఇది గమనించదగినటువంటి విషయం. రాజు కుజుడుగా ఉంటే ఏమైతుంది? 355 రోజులు గల ఈ క్రోధినామ సంవత్సరంలో సన్మార్గంగా ధర్మబద్ధంగా నేను నడుపుతాను అని చెప్పేసి రాజు అనుకున్నప్పటికీ కూడా తదనంతర పరిణామాలతోటి సంవత్సరం మధ్య నుండి పాలకులు చక్కగా పనిచేయక, ధర్మబద్ధంగా పనిచేయక వివిధ ప్రాంతాల్లో దౌర్జన్యంతో హింసాకాండ జరగటానికి అవకాశం బాగా ఉంది. ఉన్నతాధికారుల యొక్క కుంభకోణాలు,
వాళ్ళు కుంభకోణాలు చేయాలనేటువంటి సంకల్పానికి రావటము ఈ సంవత్సరం మధ్య భాగంలో రావటానికి ఆస్కారం బాగా కనిపిస్తుంది. న్యాయస్థానాల జోక్యంతో చిట్ట చివరికి ఏదో విధంగా ప్రజల సమస్యల పరిష్కారానికి మార్గము సుగమమవుతుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. వివిధ రకాలైనటువంటి సామాజిక మాధ్యమాల ప్రచారాల వల్ల కొన్ని రాష్ట్రాలలో అస్తవ్యస్త పరిపాలన మనకు బట్టబయలు కావడానికి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అంగారకుడు రాజు కావటం మూలకంగా రాజు చాలా కఠినంగా ఉంటాడు. ఎవరు అధర్మాన్ని ప్రవర్తించినా వెంటనే సమాధానం చెప్పటానికి ఆస్కారం ఉంది. టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ. చాలా నిక్కచ్చిగా ఉండటానికి ఆస్కారం ఉంది. గత సంవత్సరం తీసుకునేటువంటి నిర్ణయాల కంటే ఇంకా కఠినంగా ఉండటానికి రాజులు నిక్కచ్చిగా ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేయటానికి ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంటుంది. మంత్రి శని కావటం మూలకంగా ఈ సంవత్సర ప్రారంభం నుంచే అంతా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఏదో తెలియనటువంటి ఆశాభావం, ఏదో మంచి జరుగుతుంది కావచ్చు, ఇవాళ కాదు రేపైనా మాకు మంచి జరుగుతుంది కావచ్చు అనేటువంటి ఆశాభావంతో ప్రజలందరూ కూడా ఉంటారు. మంత్రి తనకున్నటువంటి శక్తియుక్తులన్నింటినీ కూడా తీసుకొని తనదైన శైలిలో హితవు పలికినను పక్కనున్నటువంటి పాలకులు వాటిని సమర్థవంతంగా తీసుకోకపోవటం మూలకం చేత బాగా ఇబ్బందులు ఎదురు కావడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆకర్షణీయమైనటువంటి ప్రజా పథకాల ఆచరణలో చాలా సమస్యలు ఉత్పన్నం కావడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. యాంత్రికమైనటువంటి జీవితంతో ఉద్యోగస్తులందరూ కూడా విపరీతమైనటువంటి మానసిక ధైర్యాలను క్రమక్రమంగా కోల్పోవటానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మంత్రి గారి నిర్ణయాల మూలకంగా అవి చట్టాలుగా రూపకల్పన చేయకుండా ఉంటాయి. ఆచరణకు నోచుకోనటువంటి ఆలోచనలు ఎన్నో చెప్తూ ఉంటారు. అవి కూడా ఆచరణ సాధ్యం కాక పాలకుల యొక్క సహాయ సహకారాలు అందించక వారి యొక్క డొల్లతనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే సేనాధిపతి శుక్రుడు. సేనాధిపతి శుక్రుడు కావటం మూలకంగా ఏమవుతుంది, శాంతి భద్రతలు చక్కబెట్టడానికి అవకాశం బాగా ఉండదు పాపం శుక్రుని దగ్గర. ధైర్య సాహసాలు చేద్దాము అనేటువంటి ఆలోచన ఉంటుంది, కార్యరూపం దాల్చడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ప్రజలందరూ కూడా నీరసించిపోతారు పాపం. ఏదన్నా సంఘటన జరిగినప్పుడు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు చర్యలు తీసుకునేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సేనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు తీసుకున్నటువంటి నిర్ణయాలకు విలువ లేకుండా పోతుంది. శాంతి భద్రతలు చక్కబెట్టడం లేనందున రక్షక భటులపై యథేచ్ఛమైనటువంటి నిందారోపణలు రావటానికి ఆస్కారం ఉన్నది. ఇకపోతే సస్యాధిపతి కుజుడు. 355 రోజుల పాటు కొనసాగేటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాలు, క్రిమకీటకాదుల యొక్క తీవ్రత బాగా పెరిగినందున సస్యాధిపతి సరైనటువంటి సమయంలో సమస్యలను అధిగమించపోవటం మూలకంగా ఎరువులు, భూములు, వ్యవసాయ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా కొద్దిగా లాభాల బాట కంటే తక్కువగా రావటానికి ఆస్కారం ఉంటుంది. సస్యాధిపతి కుజుడు కావటం మూలకంగా దిగుబడులు కొద్దిగా తక్కువగా కావటానికి ఆస్కారం ఉంటుంది. సస్యాధిపతి కుజుడు కావటం మూలకంగా ఏమవుతుంది మరి, ఎర్రటి నేలలు పండుతాయి. ఎర్రటి ధాన్యాలు, కందులు కావచ్చు, వేరుశనగ కావచ్చు, ఎండుమిర్చి, వీటికి ధరలు విపరీతంగా ఉండటానికి ఆస్కారం ఉంటాయి. మొక్కజొన్న, ఎర్రటి నేలలో పండేటువంటి పంటలకు విపరీతమైనటువంటి డిమాండ్ ఉంటుంది. ఎర్రటి ధాన్యాలు, ఇప్పుడు చెప్పుకున్నటువంటి పంటలన్నీ కూడా దిగుబడి పెంపొందటానికి ఆస్కారం ఉంటుంది. మీరు రైతులందరూ ఎవరైతే ఉంటారో వర్షాభావ పరిస్థితులు ఉండటం మూలకంగా తక్కువ నీటి ద్వారా పండేటువంటి పంటలను మీరు పండించినట్టయితే ఉపశమనాన్ని పొందుతారు. పంటలలో ఇప్పుడు మనకు కాయగూరలలో టమాటా, క్యారెట్, బీట్రూటు
ఇత్యాదులు బాగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. రవి ధాన్యాధిపతి కావటం మూలకంగా అనుకోకుండా ధరలు ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగా పెరగటానికి ఆస్కారం ఉంది. అర్ఘ్యాధిపతి శుక్రుడు కావటం మూలకంగా వాణిజ్య రంగంలో మోసాలు, కుట్రలు, కుతంత్రాలు బాగా ఉన్నాయి. ఈ వ్యాపార రంగంలో అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు బాగా నడవడానికి ఆస్కారం కనిపిస్తూ ఉన్నాయి. తద్వారా అన్ని రకాల వాణిజ్య వర్గాల వాళ్ళు కూడా నిరాశ నిస్పృహలతో ఉండటానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఈ కారణంగా చిన్న చిన్న వ్యాపారులు బాగా నష్టపోయి కల్తీ సరుకులు కూడా ఈ సంవత్సరం మార్కెట్లో బాగా విపరీతంగా రావటానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. మేఘాధిపతి శుక్రుడు కావటం మూలకంగా ఋతుపవనాల ప్రభావాలచే ఆశలు మనకు చిగురించడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, తుఫానులు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అనుకోకుండా భారీ వర్షాలు రావటము, అకాల వర్షాల ధాటికి అనేక చోట్ల కూడా పంటలు దెబ్బతినడము ఇత్యాదులు మనకు మేఘాధిపతి శుక్రుడు ఇస్తున్నాడు. మనకు ఈ సంవత్సరం అంతా కూడా 20% వర్షం ఉంటే దానిలో 10% వర్షము సముద్రములో, 7% వర్షము పర్వత ప్రాంతాలలో, మిగతా 3% ఈ భూమిపై పడటానికి ఆస్కారం ఉంది. వర్షాభావం తక్కువగా ఉంది కాబట్టి నీటిని పొదుపు చేస్తే బాగుంటుంది. పర్వత ప్రాంతాలు అంటే సుమారు తమిళనాడు కావచ్చు, కేరళ, గోవా, ఈ వింధ్యాచల ప్రాంతాలు, గుజరాత్, అటువంటి ఆ పర్వత ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితులు బాగా ఉన్నాయి. మనకు తక్కువగా వర్షపాతం నమోదు కావటానికి ఆస్కారం ఉంది కాబట్టి దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనము నీటి సమస్యను కొద్దిలోనైనా మనం అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. రసాధిపతి గురువు కావటం మూలకంగా మనకు ఈ రసాధిపత్య పదవిని పూర్తి స్థాయిలో మనకు రంజింప చేయలేడు గురువు. నెయ్యి, నూనె, బెల్లము, తేనె, పెరుగు, పాలు, పంచదార, చెరుకు వీటి ధరలలో ఏమాత్రం నిలకడ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈ నిత్యావసర వస్తువులలో నకిలీతనం బాగా ఉండటానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. నీరసాధిపతి కుజుడు కావటం మూలకంగా వెండి, బంగారము మొదలైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధరలు విపరీతంగా పెరగడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం మనకు ఆర్ద్ర కార్తీ జూన్ 22న ప్రవేశం చేస్తూ ఉంది. ఆర్ద్ర కార్తీ ఇంత మునిపే మనం చెప్పుకున్నాం కాబట్టి జూన్ 22న ప్రవేశిస్తుంది. ఆ కార్తీ ప్రభావం మూలకంగా 20% వర్షములో 10% వర్షము సముద్రం పాలు, 7% వర్షము పర్వతాల పాలు, ఒక 2-3% వర్షం మాత్రమే మనకు ఉపయోగపడటానికి అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని నీటి ఎద్దడి నుంచి మనకు మనమే రక్షించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాము.